నిఘా టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ట్రంప్ తో ప్రధాని మోదీ ఫోన్ సంభాషణ. విశాఖలో కాగ్నిజెంట్ శాశ్వత క్యాంపస్ కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన. పార్టీ నుంచి వెళ్లగొట్టారు, ఇంకా కళ్ళు చల్లబడలేదా కవిత. విశాఖకు 5 లక్షల ఐటీ ఉద్యోగాలే లక్ష్యం, మంత్రి లోకేష్. ప్రధానమంత్రి మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో గురువారం ఫోన్లో మాట్లాడారు. భారత్ అమెరికాల మధ్య సమగ్ర అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యంపై ఇరువుల నేతలు సమీక్షించారు. ద్వైపాక్షిక సంబంధాల్లో వృద్ధిపై నేతలిద్దరూ సంతృప్తి వ్యక్తం చేశారు. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మరింత పెంచుకోవడంపై చర్చించినట్లు విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. సంక్లిష్ట సాంకేతికతలు, ఇంధనం, రక్షణ, భద్రతా రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడంపై చర్చించినట్లు అధికారులు తెలిపారు. అఖండ 2 సినీ నిర్మాణ సంస్థకు తెలంగాణ హైకోర్టులో ఊరట. టికెట్ ధరలు పెంచుతూ ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేసిన సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై ఈ నెల 14వ తేదీ వరకు స్టే విధించిన డివిజన్ బెంచ్ కాంగ్రెస్ తో అంటగాగుతున్నట్లు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. వెకిలి చేష్టలు చేస్తున్న గుంటె నక్కలు జాగ్రత్త అని ఆమె హెచ్చరించారు. హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడారు. కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. మీరు చేసినటువంటి అక్రమాలన్నీ నా మీద ఆపాదిద్దామని చూసుకుంటే నేను ఊరుకునే వ్యక్తిని కాదు. నీతి నిజాయితీ నా వైపు ఉంది కాబట్టి నేను ఇలా ధైర్యంగా కుండబద్దలు కొట్టినట్టు ఎక్కడికి పోయినా మాట్లాడుతున్నా. నాకు ఎవరితో అండర్స్టాండింగ్ లేదు, ఎవరితో వ్యాపారం లేదు. నా భర్త ఎప్పుడైతే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందో నేను నా భర్త ఒకటే విషయం అనుకున్నాం. అమెరికా నుండి 2004లో మేము వస్తే నేను ఉద్యమంలో ఉన్నా, ఆయన వ్యాపారంలో ఉన్నాడు. ఇల్లు గడవాలి కదా. మీ లెక్క మంది మీద వాడు దోసుకోలే. నేను ఎప్పుడు మీ లెక్క నేను ఎవరిని వాడి వసూలు చేసుకొని ఉద్యమాలు నడపలేదు. సమయం సందర్భం వచ్చినప్పుడు నా నగలు కుదబెట్టి బతుకమ్మ చేసిన నేను. అందుకే ఇంత పౌరుషం నాకు. ఉద్యమంలో మీరు ఎవరెవరి దగ్గర దోసుకున్నారు, ఏ స్టూడియోల దగ్గర పోయి ధర్నాలు చేసి వాళ్ళతో కాంప్రమైజ్ అయిండు, అన్నీ తెలుసు సంగతులు. చెప్పలేదు, ఎందుకంటే సిగ్గుపోతుంది తెలంగాణ వాళ్ళదని. నవ్వేటోళ్ళ ముందట జారిపడొద్దు అన్నారు కాబట్టి చెప్పలేదు. మీరు ఊరికే తమాషాలు చేసి నాతో పెట్టుకుంటే మాత్రం మామూలు చిట్టాలేదు నా దగ్గర. టీ న్యూస్కి లీగల్ నోటీస్ పంపిస్తా ఉన్నా. నా భర్త పేరు పెట్టి కృష్ణారావు అనేటటువంటి ఎమ్మెల్యే గారు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టినరో, మీరేమన్నా ఆల్తు ఫాల్తు సోషల్ మీడియా ఛానల్ టీ న్యూస్ అంటే? శాటిలైట్ ఛానల్, మీరు ఒక పార్టీని రిప్రజెంట్ చేసే ఛానల్, కనీసం వెరిఫై చేసుకోరా? ఏది పడితే అది వేసేసుడేనా? వేరే వాళ్ళది వేస్తే వాళ్ళు ఊరుకున్నారేమో, నేను ఊరుకునేదాన్ని కాదు, ముందే చెప్తున్నాను. టీ న్యూస్కి లీగల్ నోటీస్ ఇస్తున్నాం. 1 వీక్లో పబ్లిక్ అపాలజీ చెప్పాలి బిడ్డ, పబ్లిక్ అపాలజీ. కోర్టుకి ఈడుస్తాం ఏమనుకుంటున్నారు. తర్వాత ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు, వీరికి కూడా నోటీస్ ఇస్తున్నాం, లీగల్ నోటీసు. 1 వీక్లో మీరు కూడా తప్పుడు సమాచారాన్ని ప్రజలకు ఇచ్చినందుకు నా భర్త గారికి, నా యొక్క పరపతిని దెబ్బతీసే ప్రయత్నం చేసినందుకు నాకు పబ్లిక్ అపాలజీ చెప్పాలని మహేశ్వర్ రెడ్డి గారిని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లానే మాధవరం కృష్ణారావు గారిని మీరు కూడా 1 వీక్ లోపల అపాలజీ చెప్పాలి, లేకపోతే కోర్టుకి ఈడుస్తాం, కోర్టు నుండి క్షమాపణ చెప్పిస్తాం. ఇది నాకు సంబంధం లేని వ్యక్తులు. నేను జాగృతి జనంబాట కార్యక్రమంలో పోతా ఉంటే సడన్గా సోషల్ మీడియాలో ప్రచారం ప్రారంభమవుతుంది. వెంటనే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు బీజేపీ ఫ్లోర్ లీడర్, ఆయన ఏం పనో నాకు. విశాఖపట్నంలో ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ శాశ్వత క్యాంపస్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఐటీ మంత్రి నారా లోకేష్ ఆ సంస్థ ప్రతినిధులతో కలిసి సీఎం శంకుస్థాపన చేశారు. కాగ్నిజెంట్ సత్వ సంస్థతో పాటు మరో 7 ఐటీ సంస్థలకు భూమి పూజ చేశారు. బ్రాడ్ స్ట్రీట్ కార్పొరేషన్ కి ఇన్ హౌస్ కంపెనీ. అక్కడి నుంచి 98లో దీన్ని సెపరేట్ చేసి 96లో సెపరేట్ చేసి 98లో ఫస్ట్ టైం పబ్లిక్ ఇష్యూకి వెళ్ళారు. ఎంత ఫాస్ట్గా గ్రో అయ్యారంటే ఈరోజు ప్రపంచం అంతా వెళ్ళారు. ఇండియాలో అయితే 5 సెంటర్లు, చెన్నై, హైదరాబాద్, పూణే, బెంగళూరు, ఇప్పుడు కలకత్తా. ఇప్పుడే వాళ్ళు చెప్పారు, హైదరాబాద్లో ఆ రోజు నేను వేసిన ఎకో సిస్టంతో ఈరోజు 75,000 మంది హైదరాబాద్లో పనిచేస్తున్నారంటే అది వాళ్ళ యొక్క ఫాస్ట్ మూవింగ్ అప్రోచ్. ఈరోజు $34 బిలియన్ మార్కెట్ క్యాప్ ఉంది. వీళ్ళన్ని రంగాల్లో కూడా ఫ్యూచరిస్టిక్ రంగాల్లో హెల్త్ సైన్సెస్, ఫైనాన్షియల్ సర్వీసెస్, products and resources,
కమ్యూనికేషన్, మీడియా అండ్ టెక్నాలజీ అన్నిట్లో ఉన్నారు. ఈరోజు ఇండియాలో చూస్తే 2,41,500 మంది ఇండియా నుంచే పనిచేస్తారు. అంటే వీళ్ళ మొత్తం ఆర్గనైజేషన్లో 80% దగ్గర ఇండియన్స్ పనిచేస్తున్నారంటే, కడాన చీఫ్ కూడా ఇండియన్ అంటే దట్ ఈస్ ది పవర్ ఆఫ్ ఇండియన్స్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇండియాలో మీరు చూస్తే ఇక్కడికి వచ్చినప్పుడు బిగ్గెస్ట్ కంపెనీస్ ఎక్సెంచర్ 3,50,000, టీసీఎస్ 4,36,000, ఈరోజు కాగ్నిజెంట్ 2,41,500. విశాఖపట్నం ఈ సెంటర్తో నేను ఒకటే రవి గారికి చెప్పా, 5,000 10,000 కాదు, మినిమం 25,000 ప్రారంభం, ఇది 50,000 1 లక్షకు పోవాల్సిన అవసరం ఉంది. బిగ్గెస్ట్ సెంటర్ ఇన్ ఇండియా ఇది విశాఖపట్నం. నాకు ఒక నమ్మకం ఉంది. నేను ఎప్పుడు చిన్న విషయాలు ఆశించను, ఏది చేసినా మెగా స్కేలే చేయాలనుకుంటాను. ఆ రోజు హైదరాబాద్ కూడా బ్రిక్ బై బ్రిక్ బిల్డప్ చేశా. ఈరోజు హైదరాబాద్లో అంతర్జాతీయ స్థాయి దిగ్గజ ఐటీ కంపెనీ విశాఖలో అడుగుపెట్టడం చారిత్రాత్మక మైలురాయి అని ఐటీ మంత్రి నారా లోకేష్ అన్నారు. శుక్రవారం నాడు విశాఖలో కాగ్నిజెంట్ సహా 9 ఐటీ కంపెనీలు శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. విజన్ వాస్తవ రూపం దాలిస్తే కాగ్నిజెంట్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలుగా మారుతున్నాయన్నారు. 2025 దావోస్ లో కలిసి కాగ్నిజెంట్ ను విశాఖకు ఆహ్వానించామని, ఇప్పుడు మళ్లీ దావోస్ కు వెళ్లక ముందే ఆ సంస్థ ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభించిందని తెలియజేశారు. నూతన కార్యాలయ భవనానికి శంకుస్థాపన చేసిందని అన్నారు. Engineering, cloud computing and advanced technologies. This investment will bring high quality jobs and strengthen our digital ecosystem and signal the new dawn of tech era for the great city of Visakhapatnam. Today is not an investment in land, this is an investment in possibilities. Every seat in this campus is a job, a dream, a future being built for the youth of Andhra Pradesh. I want to share a personal story from Davos, a moment where this partnership started. And it began on my birthday, which is on January 23rd. So I met Ravi Garu. If there is a quid pro quo that people can criticize me for, it is the cupcake he gave me at the Cognizant Chalet. As Surya Garu just shared, a lot of questions were asked. We explained everything. And back then I didn't have permission of the Honorable Chief Minister, but I took Ravi Garu to the side and I said, I'll make a deal with you that you cannot resist. He said, what is that? I said, choose the extent of the land. I'll give the entire land for 99 paise. And Ravi Garu was shocked. And he said, is it possible? I said, we walked the talk. Then I came back. And then I had to go back to my leader, the Honorable Chief Minister, Shri Nara Chandrababu Naidu garu, and tell him. He said, 99 paisal land iste company lo vastaya ani adigaru. I said, this is the only ask as an IT minister I'll have, sir. Please give me that flexibility and we will script history in Visakhapatnam. And I'm proud to say that we were able to clinch Cognizant, bring them here. And from this dais, I'd like to make a promise to the Honorable Chief Ministers. Sir, you always talk about the 1995 era that you're proud of. 2024 era has started. We will make you proud. We will make Andhra Pradesh proud. We will make Telugu community proud. In Andhra Pradesh, ease of doing business is anyway given. We are today talking about speed of doing business. In Andhra Pradesh, decisions don't get stuck in files. They turn into foundations like today. To a lot of the entrepreneurs, to a lot of the Fortune 500 companies who are here today, where I had the opportunity to break ground on your campuses. All of you know, I never even met you till you broke ground. You know, that was my understanding with all of you. I said, I'll clear everything, but I will see you at the ground breaking. Some of the companies, I must admit, we cleared the file day for yesterday. I was in the US. In my travel between US and Canada, I cleared the files. Yesterday in the cabinet meeting,
their incentive package got cleared, and today we broke ground. That is the speed of doing business that Andhra Pradesh means. Today, sir, when I had breakfast with Ravi Garu, I showed him the ad that the government of Andhra Pradesh gave. And we had cognizant. I said, it's no longer red tape, not red carpet, but we have a red veil which we unveiled, and there is cognizant behind it. That is what Andhra Pradesh today stands for. You know, honestly, for youngsters like me and majority of the first-time MLAs and ministers in Mr. Naidu's cabinet, we are really excited. We are very lucky. ట్రంప్ తో ప్రధాని మోదీ ఫోన్ సంభాషణ. విశాఖలో కాగ్నిజెంట్ శాశ్వత క్యాంపస్ కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన. పార్టీ నుంచి వెళ్లగొట్టారు, ఇంకా కళ్ళు చల్లబడలేదా కవిత. విశాఖకు 5 లక్షల ఐటీ ఉద్యోగాలే లక్ష్యం, మంత్రి లోకేష్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి నిఘా టీవీ న్యూస్.